చాలా మంది అనే మాట, మా శక్తి కొంచెం అండి, మాకున్న బలము కొంచెం అండి, మాకున్న పరిస్థితులు చాలా క్లిష్టతరమైనవండి, మేము ఇప్పటికే ఇబ్బందుల్లో వెళ్తున్నామండి. శుక్రవారం ప్రార్థనకు రాలేకపోతున్నారు అని అంటే ఆ రోజు కూడా మరి వ్యాపారాన్ని మూసేస్తే మరి ఏమవుతుంది, అసలే కష్టాల్లో ఉన్నామండి. ఆదివారం రావట్లేదు అని అంటే అలా కాదండి, ఆ రోజే కొంచెం వ్యాపారం బాగా జరుగుతుందండి, ఆ రోజు మూసేస్తే ఎలా అవుతుందండి? ఇక్కడ కూర్చున్న వారికి నేను చెప్తున్న మాట అదే, దేవుని కొరకు నువ్వు దేన్ని నష్టపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? నీకున్న శక్తి కొంచెమే అన్న విషయము నీకంటే ఎక్కువగా బాగా ఎవరికి తెలుసు అని అంటే దేవుడికి తెలుసు అండి, దేవునికి తెలుసు. అరే ఎంత విషయంలో కూడా, ఎంత శక్తి లేని విషయంలో కూడా, ఎంత ఇరుకైన పరిస్థితుల్లో కూడా వీరు నా సన్నిధిలోకి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఈ 2 గంటల పాటు వీళ్ళు వ్యాపారం ఆపుకుంటే వీళ్ళకి ఎంత నష్టం వస్తుంది, దీని ద్వారా పక్కనోడు ఎంత లాభపడతాడు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన దానికంటే దేవునికి ఇంకా బాగా తెలుసు. అయితే ఆ విషయంలో మనం నమ్మకత్వాన్ని కనపరచగలిగినట్లయితేనంట మన ముందు ఆయన తెరిచే ద్వారాలు అసాధారణమైన ద్వారాలు తెరిచే దేవుడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం ఒకసారి. సంఘంగా మీకు చెప్తున్న మాట అదే, నేను దేవుని విషయంలో, వాక్యం విషయంలో